ఇక్కడ స్క్రీన్ మీద మీకు కేస్ స్టడీ అన్నది క్లియర్గా ఉండేలాగా పిక్ ఇచ్చాను చూడండి. ఇక్కడ చూసినటువంటి కేస్ స్టడీ ఎకనామిక్స్, మేనేజర్ ఎకనామిక్స్ కేస్ స్టడీ. ఇది డిమాండ్ బేస్ చేసుకున్నటువంటి కేస్ స్టడీ అనమాట. మనం ఒకసారి ఇది చదువుతున్నాం చూడండి. ఏ మెడికల్ స్టోర్ కండక్టెడ్ ఏ స్టడీ ఆఫ్ ద డిమాండ్ ఫర్ శానిటైజర్స్. ఇట్ ఫౌండ్ దట్ ద యావరేజ్ డైలీ డిమాండ్ D in terms price P is given by the equation D is equal to 700 minus 5P. How many sanitizers per day can medical store sell of price of rupees 100 per unit? If the medical store want to sell 100 sanitizers, what price should it charge? Second point. Third question. What is the highest price anyone could be willing to? ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఈ 3 పాయింట్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనం సమ్ చేస్తాం డిమాండ్ మీద. ఇది డిమాండ్ బేస్ చేసుకున్న కేస్ స్టడీ కాబట్టి డిమాండ్ ఆఫ్, సో ఇది నేను ఇచ్చినటువంటి కేస్ స్టడీ యొక్క టైటిల్. బట్ ఇది సమ్ కాబట్టి దీన్ని స్టెప్ 1. స్టెప్ 2 సమ్ టైటిల్ రాయిపోయినా పర్వాలేదండి. ఎకనామిక్స్ ఇది డిమాండ్ బేస్ చేసినటువంటి కేస్ స్టడీ కాబట్టి నేను ఇక్కడ టైటిల్ ఇచ్చాను. స్టెప్ 2. వాట్ ఈస్ స్టెప్ 2 మీన్స్ గివెన్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమ్లో ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం స్టెప్ 2లో నోట్ చేస్తాం. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాయింట్ వచ్చి మనము శానిటైజర్స్ పర్ డే 100 రూపాయలు, 100 సెల్ ఆఫ్ ప్రైస్ అంటే 100 రూపాయలు అనమాట పర్ యూనిట్. సో మెడికల్ స్టోర్లో మనం ఎన్ని శానిటైజర్స్ అన్నది సేల్ చేయగలుగుతాము. ఓకే, ఇక్కడ మనకి హౌ మెనీ హ్యాడ్ శానిటైజర్స్ పర్ డే కెన్ మెడికల్ స్టోర్ సెల్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్ పర్ యూనిట్. అంటే ఇఫ్ ద మెడికల్ స్టోర్ కుడ్ సెల్ 100 శానిటైజర్, ఇక్కడ ఏమంటున్నారు, అదే మెడికల్ స్టోరు 100 శానిటైజర్స్ కనుక అమ్మగలిగితే ఎంత ప్రైస్ ఛార్జ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చి డిఫరెన్సియేషన్ చూస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ఎనీ వన్ కుడ్ బి విల్లింగ్, అంటే ఎంత హైయెస్ట్ ప్రైస్కి కొనడానికి విల్లింగ్గా ఉన్నారు. ఈ సమ్ ఎప్పుడు ఇచ్చారంటే మనకి 2019లో ఇచ్చారు. సో కోవిడ్ బేస్ చేసుకుని అప్పుడు ఇచ్చినటువంటి శానిటైజర్స్కి ఎంత డిమాండ్ ఉంది అంటే సప్లై, దాన్ని బేస్ చేసుకున్నటువంటి సమ్ అన్నమాట ఇది. ఇప్పుడు మనకి జనరల్గా స్టెప్ 3 ఏంటంటే మనకి డిమాండ్ ఫంక్షన్ యొక్క ఫార్ములా తెలుసు. డిమాండ్ అంటే ఏంటంటే డిమాండ్ ఫంక్షన్ యొక్క ఫార్ములా ఎఫ్ ఆఫ్ క్యూ అని, అంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ అని, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాస్తాము. ఓకే, డిమాండ్ ఫంక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ క్యూ. ఓకే, బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చారు కదండి. సో అది ఇక్కడ మనం నోట్ చేస్తాం. డిమాండ్ ఫంక్షన్ గివెన్ ఇన్ ది సమ్ D is equal to 700 minus 5P. Okay. Step 4. Step 4, we are going to write about that how many, the question, how many hand sanitizers per day can medical store sell off price of rupees 100 per unit. Now you have to write here the initial price. What is the initial price? ఇక్కడ ఇచ్చినటువంటి ఇనిషియల్ ప్రైస్ ఏంటమ్మా, 100 రూపీస్. మనకి ఇచ్చినటువంటి ఇనిషియల్ ప్రైస్ వచ్చి పి వచ్చి 100 రూపీస్. మనకున్నటువంటి ఇనిషియల్ డిమాండ్ ఏంటి, ఇనిషియల్ డిమాండ్ మనకు సమ్లో ఇచ్చినటువంటి ఇనిషియల్ డిమాండ్ 5P. ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ P అంటే 100 ఇందులో ఈక్వేషన్లో, ఇన్ ఈక్వేషన్ D is equal to 700 minus 5. P ఎంత వాల్యూ 100. ఓకే, సో 700 minus 500 700 minus 500 is equal to 2.
Therefore, demand is equal to 200. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్కి ఏంటి 100 రూపాయలకి కనుక మనం సేల్ చేస్తే పర్ యూనిట్కి డిమాండ్ ఎంత ఉంది అంటే 200 ఉంది. డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకే, ఇది మనకి స్టెప్ 4. నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనం చేసేది 5th స్టెప్. సెకండ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మెడికల్ స్టోర్ కనుక 100 సెల్ శానిటైజర్ సెల్ చేయాలంటే ప్రైస్ ఎంత ఛార్జ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రెండిట్ల మధ్య డిఫరెన్షియేషన్ చూడాలి. వీటి మధ్య ప్రైస్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, డిమాండ్ ఆఫ్ క్వాంటిటీ బై డిమాండ్ ఆఫ్ ప్రైస్, దీన్ని మనం డిఫరెన్షియేషన్ చూసేటప్పుడు డిక్యూ బై డిపి అని మనం డెరివేటివ్ టైప్ నోట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్లోకి వెళ్దాం. స్టెప్ 5. ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్స్ చేస్తాము, డిఫరెన్షియేటివ్ చూస్తాము. మనం ఈక్వేషన్కి డెరివేటివ్ చేస్తే డి ఆఫ్ 700 మైనస్ 5p బై డిపి నోట్ చేస్తే డి బై 700 బై డిపి మైనస్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ పైస్ డి ఇంటూ 5p బై డిపి. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ నెంబర్ ఉంటుంది కదా, ఇది మనకి 0 అయిపోతుందమ్మా. యాజ్ క్యాలిక్యులేషన్లో డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇది 0 అయిపోతుంది. ఈ డిపి అన్నది క్యాన్సిల్ అయ్యి మనకి ఇక్కడ 5 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే 5 అనమాట ఈక్వేషన్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి 5 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, మనకి జనరల్గా ఈక్వేషన్ తెలుసు. ఏం ఈక్వేషన్ తెలుసు? వీ నో దట్ మనకి ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్ తెలుసు కదా. ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో మనకున్న ఫార్ములా ఏంటంటే డిక్యూ బై డిపి ఇంటూ పి బై క్యూ అనమాట. దీన్ని బేస్ చేసుకుని మనం రెండు కంపేర్ చేయాలి కదా ప్రైజెస్. ఎందుకని రెండు కంపేర్ చేస్తున్నాం అంటే, 100 శానిటైజర్లు అమ్మమన్నారు. ఇక్కడ 100 శానిటైజర్లు మనం మెడికల్ స్టోర్లో కనుక సేల్ చేస్తుంటే ఏ ప్రైస్కి మనం అమ్మచ్చు, ఇది ఇక్కడ మనం తీసుకురావాల్సినటువంటి ఈక్వేషన్. సో మనకు వచ్చినటువంటి ఇది ఏంటంటే -5 కదా. -5 ఇంటూ పి అంటే ఏంటి? ప్రైస్ అంటే డిక్యూ బై డిపి కట్టాం కదా. ఇప్పుడు మనం -5 ఇంటూ 100 డివైడెడ్ బై 200. 200 అంటే ఏంటి? మనకి ఫస్ట్ 100 రూపీస్కి అమ్మాం కదండి శానిటైజర్స్. అప్పుడు మనం 100 రూపీస్కి అమ్మినప్పుడు మనకు వచ్చినటువంటి డిమాండ్ ఆఫ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, డిమాండ్ ఆఫ్ ప్రైస్, దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈక్వేషన్ చేస్తున్నాము. డిక్యూ బై పి బై క్యూ అంటే అది ప్రైస్ బై క్వాంటిటీ. సో ఇప్పుడు కనుక మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 2.5. ఓకే, ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ. ఇది సెకండ్ క్వశ్చన్కి మనకు వచ్చినటువంటి వాల్యూ. ఇప్పుడు థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 6. ఇక్కడ ఏంటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్ ఎనీ వన్ కుడ్ బి విల్లింగ్ టు, అంటే ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ ఏది, అది ఎంతమంది విల్లింగ్ అవ్వచ్చు, హైయెస్ట్ ప్రైస్ ఎంత ఇవ్వచ్చు. ఇప్పుడు జనరల్గా సమ్లో మనకి ఏమని చెప్పారు? 100 రూపీస్ అన్నది మనకి ప్రైస్. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ ప్రైస్ ఏంటి? వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రైస్? సో ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ డి అయితే ఏమైతే ఉందో, డి ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 5p ఏదైతే ఉందో దాన్ని దేంతో ఈక్వల్ చేస్తామంటే, మనకి ఇచ్చినటువంటి ప్రైస్ ఏం ప్రైస్? ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చారు కదా, దీన్ని ఈక్వల్ చేస్తాం. అంటే 100 ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 5p. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే 5p ఇటు ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకొచ్చి 100 అటు తీసుకెళ్తే 700 మైనస్ 100, 5p ఈజ్ ఈక్వల్ టు 600, p ఈజ్ ఈక్వల్ టు 600 బై 5. This is equal to 120. Therefore, highest price is equal to 120 rupees. ఓకే, ఈ విధంగా మనం హైయెస్ట్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, మీరు డిమాండ్ ఫంక్షన్ కట్టేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రైస్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, ఈక్వేషన్ వేసుకోవాలి. ఇక్కడ మనకి టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ కట్టేటప్పుడు మనం ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఈ సమ్స్ చేస్తాం. వాటిని బేస్ చేసుకుని మనం ఈక్వేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం డిమాండ్ ఫంక్షన్.
ఓకే. అలాగే మీకు ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్, క్రాస్ ఎలాసిటీ ఆఫ్ ద డిమాండ్లో కూడా మీకు కేస్ స్టడీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.